హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మోక్ష టాక్స్ 999. ఈరోజు అయితే మన ఇంట్లోని వంటగది వర్కింగ్ అవుతుంది. ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో చూశారు కదా మీరు, ఇంట్లో పనులు కూడా అవుతున్నాయి అని చెప్పాను. అలాగే వంటగది కూడా కొన్ని వర్క్స్ ఇంకా పెండింగ్ ఉండిపోయినాయి కదా, అవి అయితే అవుతున్నాయి అనమాట. ఈరోజు అయితే ఆక్వాగార్డ్ నుంచి ఫిట్టింగ్ చేయడానికి ట్యాప్ తీసుకొచ్చారు మాకు. ఇంతకుముందే ట్యాప్ తెచ్చేసాం. ప్లంబింగ్ వర్క్ అయినప్పుడు ట్యాప్స్ అన్నీ వేసినప్పుడు 1 వీక్ బ్యాక్ మొత్తం ట్యాప్ వేయించుకున్నాం అనమాట ప్లంబర్తోని. ఇంకా ఈయన వచ్చారు, ఒక ఆయన సూపర్వైజర్, ఒక ఆయన తర్వాత సర్వీస్ మ్యాన్ ఒక ఆయన వచ్చారనమాట. బాక్స్తో తెచ్చేసారు. మనకు కావాల్సిన మెటీరియల్ అంతా, ట్యాంక్ అలాగే మోటార్ తీసుకొచ్చేసారు. అవి అయితే ఇప్పుడు ఇన్స్టలేషన్ చేస్తున్నారనమాట. ఇంకా అక్కడైతే బిల్లింగ్ అవుతుంది మనకి. ఆ బిల్లు ఎంత ఏంటి అనేవి ప్రైస్ డీటెయిల్స్ అన్నీ నేను మీకు చెప్తాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకు వేసే ట్యాంక్ స్టోరేజ్ కెపాసిటీ అయితే 15 లీటర్స్ అనమాట. మనకు ప్యూరిఫై చేసి స్టోరేజ్ 15 లీటర్స్ ఉంచుతుంది. మనకి ప్రైస్ వచ్చి బాక్స్ మీద 23,000 ఇచ్చారు. కానీ మనకి డిస్కౌంట్లో ఎంతకు వస్తుంది అన్నది కూడా నేను మీకు చెప్తాను. ఈ ట్యాంక్ అయితే మనం పక్కనే ఉంది కదా మోటార్, ఈ మోటార్ని వాళ్ళు సెట్ చేసేస్తారనమాట సింక్ కింద బాక్స్లో. మనకి చూసారు కదా ఆక్వాగార్డ్ మోటార్ ఇది. ఇంకా మనకి ఇది ఫిట్ చేసిన తర్వాత 6 మంత్స్కి ఒకసారి వీళ్ళు సర్వీసింగ్కి వచ్చి క్లీనింగ్ అవి చేస్తారనమాట. ఆయన యొక్క పైన వాల్కి టేప్ ఏదో వేశారు పైపులు పంపించడానికి. మనకైతే ఒక వాల్ కావాలన్నారనమాట, అది వాళ్ళు తెచ్చుకోలేదంట. అందుకని చెప్పి నేను బయట నుంచి తెప్పిస్తున్నాను, వెయిట్ చేస్తున్నారు. అది రాగానే వాళ్ళు ఇన్స్టలేషన్ కింద ఫిట్ చేసేస్తారు. యాక్చువల్గా మాకు ఆర్ఓ ఉండేది, అది పైన స్టాండ్ వచ్చి ఉంటుంది కదా, అది ఉండేదన్నమాట. ఇంకెక్కడ వచ్చిన తర్వాత మాడ్యులర్ కిచెన్కి పైన ట్యాప్ వచ్చి ఇలాగా నీట్గా చాలా క్లాస్గా లుక్ ఉందని చెప్పి ఇంకా ఇది పెట్టించుకుంటున్నాం. ముందు అయితే మేము వాడేది ఇంకా వర్కింగ్లోనే ఉంది, బాగానే ఉంది. కానీ ఇంకా మరి ఇప్పుడు ఇది అనుకున్నాం కాబట్టి ఇంక ఇది తీసుకున్నాం అనమాట. ఈయన చెక్ చేస్తున్నారనమాట, ఫ్రెష్ వాటర్ ఏది రన్నింగ్ వాటర్ ఏది అని చేయాలని అడుగుతున్నారు. నేనైతే రన్నింగ్ వాటర్కి ఫిట్ చేసామన్నాను అనమాట. ఎందుకంటే ఫ్రెష్ వాటర్ మనకి మోటార్ వేసినప్పుడే వస్తుంది. మరి ఇంకా అస్తమానం మోటార్ వేసుకోలేము కదా ట్యాంకులో వాటర్ అయిపోయినప్పుడల్లా మనకి. అందుకని ఇంకా బిల్ డీటెయిల్స్కి వస్తే కనుక మనకి 15,678 వేశారు. దానికి మళ్ళీ జిఎస్టీ మొత్తం అంతా కలిపి 18,500 అయితే మనకి బిల్లు టోటల్గా వచ్చిందనమాట. ఇది వర్క్ ఎలా అవుతుంది అని అడిగితే చెప్తున్నారనమాట, ఇలా బ్లింక్ అవుతున్నప్పుడు వాటర్ ఫిల్ అవుతుందని అర్థమని. చూశారు కదా మన ట్యాప్ అయితే ఎలా ఉంది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.